ఏమండి ఆ సంబంధం గురించి అంజలికి చెప్పారా? అదే అమ్మా, మంచి కుర్రాడు, పద్ధతి గల కుటుంబం. ఆ రౌడీ ఫ్యామిలీ గురించి కూడా నీకు తెలుసా? రౌడీయా? అతను బ్యాంక్ మేనేజర్ కదా. అయ్యో సారీ డాడీ. అంటే ఆ రౌడీ ఇంకా నీ బ్రెయిన్ లో తిరుగుతూనే ఉన్నాడు అనమాట. అవును డాడీ. యూ రాస్కల్. రండి డాడీ చెప్తాను. అంజలి ఎక్కడమ్మా? ఏంటమ్మా? Let me teach you my lesson. ఏం చేస్తున్నావు? వాట్స్ హ్యాపెనింగ్? ఏం చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావమ్మా? ఏంటమ్మా? అది కాదు. ఎవరు? ఎందుకు పిలిచావే నన్ను? నేను ఫాలో అవడం ఏంటి? నీకు క్రాకా? ఏంటమ్మా ఇది? అసలు ఏం జరిగింది? ఎవరు నువ్వు మధ్యలో? నేను తన ఫాదర్ని. అయ్యో సార్, ఎలాగైనా సరే మెంటల్ దాన్ని. తెలుసు, అందుకే నేను మెంటల్ అన్నాను. వెళ్ళవే బాబు. అది కాదమ్మా. చూసారా నోటిదిలా? దీని ఎక్కువ పెట్టు పెడుతుందండి, పెడుతుంది. బయటికి రావే. నేను పెడతాను, నువ్వు పెడతాను చూద్దాం. ఎప్పుడు నా వెంట పడుతూనే ఉంటాడు. ఇవాళ గట్టిగా బుద్ధి చెప్పా. మీరు పొరపాటు పడ్డారు. యాక్చువల్లీ నేను లైబ్రరీ కార్డు మర్చిపోయి వచ్చాను. అది ఇవ్వడానికి తను వచ్చాడు. అది తెలుసుకోకుండా మీరు దెయ్యం. నేను తన వెనకాలే పడుతున్నానంట. ఎవరు? నేను తన వెనక. అసలు వేరే పని లేదరా నాకు? ఒరే పొడిచేసిందిరా 3 కుట్లు. ఇప్పటికే 5 సార్లు చెప్పావునా? 50 సార్లు చెప్తాను, మూసుకొని విను. అరే ఎంతమంది అమ్మాయిని చూసుంటారా? ఎవరైనా బ్యాడ్గా కమెంట్ చేశామా? కనీసం బ్యాడ్గా చూసానా? అలాంటి నన్ను అది అయినా ఆడదంటే అందం కాదురా, పద్ధతిగా ఉండాలి. పక్కన వాళ్ళు బావను పెట్టుకుని పొడి చేసింది. అదే మనం తగిలిచుంటే పెద్ద ఆంకాలమ్మలాగా వచ్చి పొడి చేసింది. 3 కుట్లు. 30 సార్లు చెప్తావే. అమ్మాయి అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. అమ్మాయి అందంగా ఉంటుందా? అందంగా ఉంటుంది అనుకో. వేస్ట్. రాక్షసిరా, ఇంత పెద్ద నోరు ఉంటుంది. రాక్షసే పోతే కొంచెం అందంగా ఉంటుంది అనుకో. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే.